మిత్రులందరికీ శుభోదయం. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. బతుకమ్మకు నగదు బహుమతి ప్రతి మహిళకు 500 లేదా అంతకన్నా ఎక్కువగా బహుమతి ఇచ్చే ఆలోచనలో రాష్ట్ర సర్కార్. నేటి నుంచి తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీ ప్రారంభం. మంత్రి శ్రీధర్ బాబు మానస పుత్రికగా స్కిల్ యూనివర్సిటీ. కులగణన అంటే మోడీకి భయం. దేశంలో కులగణన చేయాల్సిందేనన్న రాహుల్ గాంధీ. రేషన్ హెల్త్ స్కీమ్లకు ఒకే డిజిటల్ కార్డ్. పైలట్ ప్రాజెక్ట్ గా అర్బన్ లో ఒక గ్రామం, రూరల్ లో ఒక గ్రామాన్ని ఎంపిక. ఔటర్ దాటిన హైడ్రా జిల్లాలకు విస్తరించాలన్న నాయకులు. మానవాళి సక్సెస్ యుద్ధ భూమిలో ఉంటదన్న మోడీ. మరి మణిపూర్ సంగతి ఏందన్న వైనాల రాజు న్యూస్ ఛానల్. కావూరి హిల్స్ లో నేల మట్టమైన అక్రమ కట్టడాలు. మరి నెట్ అక్రమ కట్టడాల సంగతి ఏందంటున్న ప్రజలు. దసరా నుంచే రైతన్నకు రైతు భరోసా. ఎకరానికి 15,000 చొప్పున 2 కాలాల్లో ఇవ్వనున్న రాష్ట్ర ప్రభుత్వం. 10 విధ్వంసంపై స్టడీ చేయాలి అన్న ఎమ్మెల్సీ కోదండరాం. మేధావులతో కలిసి కేయూలో మహా చర్చ కార్యక్రమానికి ప్రారంభం. రేషన్ హెల్త్ స్కీమ్లకు ఒకే డిజిటల్ కార్డ్. పైలట్ ప్రాజెక్ట్ గా ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ లో ఒక టౌన్, ఒక విలేజ్ లో అమలు. సీఎం రేవంత్. ఏదైతే ప్రతి కుటుంబానికి ఒక డిజిటల్ కార్డుని ఇవ్వబోతా ఉంది ప్రజాప్రభుత్వం. డిజిటల్ కార్డు ద్వారా ఏదైతే ఇంతకుముందు రేషన్ కార్డుల సంఖ్య ఎక్కువండి, కుటుంబాల సంఖ్య తక్కువ ఉండడం, ఒక్కో మనిషికి కూడా రేషన్ కార్డు ఉండే విధంగా చేసినారు. గత ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాల కాలంలో ఏదైతే ఒక్క రేషన్ కార్డు కూడా 10 సంవత్సరాల కాలంలో ఒక్క రేషన్ కార్డు కూడా, ఒక హెల్త్ కార్డు కూడా ఇయ్యని గత బీఆర్ఎస్ పాలన నుంచి ఏదైతే జరిగిన పరిస్థితుల కారణంగా 10 సంవత్సరాల కాలంలో ఏదైతే పెరుగుదల, జనాభా పెరుగుదల, కుటుంబ పోషణ పెరుగుదల, వ్యవస్థ పెరుగుదల జరిగిన కారణం వల్ల రేషన్ కార్డులకు, హెల్త్ కార్డులకు ఒకే ఒక డిజిటల్ కార్డును, ఏదైతే మనం ఏటీఎం కార్డు ఏ విధంగానైతే ఉంటుందో ఆ విధమైన డిజిటల్ కార్డును ఇవ్వబోతా ఉన్నారు. దాని ప్రతి ప్రాజెక్ట్ గా, పైలట్ ప్రాజెక్ట్ గా ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ లో ఒక టౌన్ అంటే ఒక అర్బన్ ఏరియాలో ఒక ఏరియా, రూరల్ ఏరియాకి సంబంధించి ఒక విలేజ్ ని పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకొని ఉన్నారు. దానికి సంబంధించి వన్ స్టేట్ వన్ డిజిటల్ కార్డు విధానంపై చర్చిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. పక్కన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎక్కడైనా రేషన్ ఆరోగ్య సేవలు పొందేలా కార్డు, అందులో ఫ్యామిలీ హెల్త్ ప్రొఫైల్ మార్పులు చేర్పులు చేసుకునేలా వెసులుబాటు. మానిటరింగ్ కు జిల్లాల వారీగా వ్యవస్థలు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశం. ఓవైపు స్కిల్ యూనివర్సిటీని రాష్ట్రంలో ప్రారంభిస్తూనే మరోవైపు ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉండి ఉత్తర తెలంగాణ ప్రాంతంలోని ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉండే నాయకుడిగా పేరు తెచ్చుకున్నటువంటి శ్రీధర్ బాబు గారు ఏదైతే జమ్మికుంట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి గారు అకాల మరణానికి సంబంధించి నిన్న జమ్మికుంట పట్టణంలో ఎంపీఆర్ గార్డెన్స్ లో వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీ తుమ్మేటి సమ్మిరెడ్డి గారి దశదిన కార్యక్రమానికి హాజరై వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి అనంతరం వారి కుటుంబ సభ్యులు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపిన రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రివర్యులు దుద్దిల్లా శ్రీధర్ బాబు గారు. నిన్న ఏదైతే తుమ్మేటి సమ్మిరెడ్డి గారి దశ దినకర్మకు హాజరై వారి కుటుంబ సభ్యులకు, వారితో పాటుగా జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ, అదేవిధంగా అడ్లూరి రక్షణ్ కుమార్ గారు, అదేవిధంగా ఆ ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి ప్రణవ్ గారు నిన్న తుమ్మేటి సమ్మిరెడ్డి కుటుంబాన్ని, వారి కుటుంబ సభ్యులను ఓదార్చి వారితో పాటుగా సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కూడా ఉండడం జరిగింది. వారి అబ్బాయిని వారిని ఓదార్చి మీ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి వారికి భరోసా కల్పించడం జరిగింది. శ్రీధర్ బాబు గారు ఉత్తర తెలంగాణలో వైపు అభివృద్ధి, మరోవైపు పరిశ్రమలు, మరోవైపు పాఠశాలలు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలను ఎప్పటికప్పుడు ఆదుకునే ప్రయత్నం చేస్తూ వారికి నేనున్నానన్న భరోసాను కల్పించడం జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం తెలంగాణలో అతిపెద్ద పండుగైన సోదరి మనులకు అత్యంత సంతోషకరంగా జరుపుకునే ఏదైతే బతుకమ్మ పండుగ ఉందో దానికి సంబంధించి గత 10 సంవత్సరాల కాలంలో ఎందుకు పనికిరాని చీరలు ఇచ్చిరని చాలా మంది మహిళలు ఎన్నోసార్లు ఆ చీరల పంపిణీకి సంబంధించిన వ్యవస్థపై కోపం చేశారు. దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మకు నగదు బహుమతి 500 లేదా పైనే ఇచ్చే ఆలోచనలో సర్కార్. మహిళలకు గిఫ్ట్ రూపంలో ఇచ్చేందుకు ప్లాన్. చీరలకు ప్రత్యామ్నాయంగా అందించే ఆలోచన. చేతికిద్దామా, బ్యాంకు ఖాతాలో వేద్దామా కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. రేషన్ కార్డా లేక స్వయం సహాయక బృందాల్లో సభ్యత్వమా, దేన్ని ప్రమాణంగా తీసుకోవాలనే విషయంపై సమాలోచనలు. బాధ్యతలు ఏ శాఖకు అప్పగించాలనే దానిపై తలమూనుకలు. ఏదైతే బతుకమ్మకు సంబంధించి
రూపాయలకు చీరను తీసుకొచ్చి పెద్ద ఆర్భాటంగా హంగుతో బతుకమ్మ చీరలు పంచినటువంటి నాటి తెలంగాణ 10 సంవత్సరాల ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంని ఏదైతే మహిళలు ఇటువంటి చీరలు మీ ఇంట్లో వాళ్ళు కట్టుకుంటారా అని చాలా సార్లు మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి మహిళా సోదరి మనలకు 500 రూపాయల అంతకన్నా ఎక్కువగా మరి 750 రూపాయల 1000 రూపాయల మహిళా సోదరి మనకి గిఫ్ట్ రూపంలో ఇవ్వనున్నట్టుగా తెలుస్తా ఉన్నది. దానికి సంబంధించి ఏ శాఖకి ఇవ్వాలి, మహిళా సంఘాలకు ఇవ్వాలన్నా లేకపోతే రేషన్ కార్డులకు ఇవ్వాలన్నా అన్న ప్రక్రియ నడుస్తా ఉన్నది. దానికి సంబంధించిన న్యూస్ ను దిశ పేపర్ వేయడం జరిగింది. ఏదైతే దేశంలో కులగన్న చేయాల్సిందే, దేశంలో ప్రతి ఒక్కరి లెక్క తీయాల్సిందే అని రాహుల్ గాంధీ గారు గత 2 సంవత్సరాల కాలం నుంచి కులగన్నపై పట్టుబడతా ఉన్నారు. కానీ అయినప్పటికీ కేంద్రం చేయాల్సిన పని చేయడం లేదు. అదేవిధంగా రాష్ట్రాలు కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో కేంద్రం చెప్పినట్టే చేస్తా ఉన్నాయి. దానికి సంబంధించిన రాహుల్ గాంధీ గారు కులగణన అంటే మోడీకి భయం, ఆ పదాన్ని పలకడానికి ధైర్యం చేయరు. బహుజనులు హక్కులు పొందడం బీజేపీకి ఇష్టం లేదు. కాశ్మీర్ ను అన్యాయంగా యూటీ చేశారు, ఎల్జీ పేరుతో అక్కడ రాజును కూర్చోబెట్టారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఏదైతే మోడీకి కులాల గణన చేయాలన్నా, కులాల పద్ధతి చూడాలన్నా, ఈ దేశంలో మత సామరస్యాలు కాపాడాలన్నా మోడీకి భయం ఉంటుందని, ఆ పదాన్ని పలకడానికి కూడా ధైర్యం చేయడానికి, బహుజనుల హక్కులు పొందడం బీజేపీకి ఇష్టం లేదని, కాశ్మీర్ ను అన్యాయంగా యునైటెడ్ స్టేట్ చేశారని, ఎల్జీ పేరుతో అక్కడ రాజును కూర్చోబెట్టారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గారు ఫైర్ కావడం జరిగింది. బీజేపీ రైతు దీక్ష రాష్ట్ర నాయకత్వం గ్రీన్ సిగ్నల్, నేడు తేదీ వేదిక ప్రకటించే ఛాన్స్. ఇందిరా పార్క్ వేదికగా నిర్ణయించేందుకు తొలుత నిర్ణయం ప్రోగ్రాం పోస్ట్ పోన్ కావడంతో మార్పు. మొన్న 20వ తారీఖు నాడు చలో రైతులతో చలో హైదరాబాద్ చలో సెక్రటరియట్ ఏదో కార్యక్రమం పెట్టినట్టున్నారు బీజేపీ వాళ్ళు. అది చేయలే. అయినా బీజేపీ వాళ్ళు రైతు దీక్ష చేస్తా అంటే ఎంత విడ్డూరం ఉంటుంది. నల్ల చట్టాలు తెచ్చి దేశంలో రైతన్నలపై ట్రాక్టర్లు తొక్కించి, దేశంలో రైతన్నల చేతులకు బేడీలు వేసి, దేశంలో రైతన్నను పూర్తిగా నిర్వీర్యం చేసి, అంబానీ అదానీ లాంటి వ్యవస్థాపక ఫార్మా కంపెనీలను రైతులపై మోపి రైతుకు నష్టం చేసి ఎంఎస్పిని అమల్లోకి చేయకుండా తుంగలో తొక్కినటువంటి బీజేపీ పార్టీ రైతు దీక్ష చేస్తాయట. ఎంత విడ్డూరం ఇది! విడ్డూరం కాకపోతే ఏంది ఇది? ఔటర్ దాటిన హైడ్రా, ఇబ్రహీంపట్నం పెద్ద చెరువులోని అక్రమ నిర్మాణాల పరిశీలన, రాచ కల్వా ఫిరంగి కల్వా కబ్జాకు గురైనట్లు గుర్తింపు, ఇన్నాళ్ళు ఓఆర్ల లోపలనే కూల్చివేతలు, ఇకపై అవతల యాక్షన్, జిల్లాలకు హైడ్రాను విస్తరించాలని పెరుగుతున్న డిమాండ్లు. ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు పరిధిలోని నిర్మాణాలను పరిశీలిస్తున్న హైడ్రా అధికారులు. హైదరాబాద్ లోని కావూరి హిల్స్ లో పార్కు స్థలంలో తొలగించిన అక్రమ నిర్మాణాలు. ఇది చదవాలి. ఏదైతే హైదరాబాద్ లో కావూరి హిల్స్ ఏదైతే ప్రభుత్వం నుంచి పార్కుకు సంబంధించిన నిర్వహణ చేస్తామని 25 సంవత్సరాలు లీజుకు తీసుకున్నటువంటి కావూరి హిల్స్ ను కూడా ప్రభుత్వం పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ, టిఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ అని చూడకుండా కావూరి హిల్స్ లో ఉన్న అక్రమ కట్టడాలను కూడా హైడ్రా కూల్చిపారేయడం జరిగింది. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. ఎక్కడ అక్రమ కట్టడం ఉంటే అక్కడ హైడ్రా వచ్చి కూల్చిపారేస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే అక్రమ కట్టడం చేయాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రజా ప్రభుత్వం. దానికి అందరూ అభినందించాల్సిందే. మోదీజీ ది ప్రధానమంత్రి ఇండియా. మానవాళి సక్సెస్ యుద్ధ భూమిలో ఉండదు, మానవాళి సక్సెస్ ఐకమత్యంలోనే ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న మోదీ యుఎన్ సమ్మిట్ లో ఆఫ్ ది ఫ్యూచర్ లో ప్రసంగించారు. మోదీజీ మరి మణిపూర్ లో ఏం జరుగుతా ఉంది? మణిపూర్ లో ఐకమత్యం ఏడవేయింది. మణిపూర్ లో మహిళలను 2 కిలోమీటర్లు బట్టలిప్పి నగ్నంగా తిప్పినప్పుడు మానవాళి ఏడికి పోయింది మోదీజీ? మణిపూర్ సంఘటనకు మీరు ఎందుకు వెళ్ళలేదు మోదీజీ? మణిపూర్ లో మహిళలను చిత్రహింసలు పెడుతూ, మణిపూర్ లో ఈ దేశానికి ప్రపంచానికి సంబంధం లేకుండా ఊచకోత నడుస్తా ఉంటే మోదీజీ మీరు అమెరికాలో ఐకమత్యం గురించి మాట్లాడితే ఎట్లా మోదీజీ? మణిపూర్ లో మీరు మీ దేశంలో మీరు పాలించే ప్రాంతంలో ప్రశాంతత గురించి, మానవత్వం గురించి, మీరు ఐకమత్యం గురించి చూసుకున్నప్పుడు ప్రపంచానికి మీరు ఐకమత్యం గురించి చెప్పండి మోదీజీ. 10,000 మందికి నైపుణ్య శిక్షణ. ఇక రెగ్యులర్ డిగ్రీతో పాటు బిఎస్ఎఫ్ఐ మినీ కోర్స్ రేపు ప్రారంభించనున్న సీఎం రేవంత్. 20 ఇంజనీరింగ్ కాలేజ్, 18 డిగ్రీ కాలేజీల ఎంపిక ఈ అకాడమిక్ ఇయర్ నుంచే అమలు. ఓకే, ఇది 5 పేజీల చదువుదాం.
ఏరియా రెసిడెన్షియల్ బిల్డింగ్ వెనుక కమర్షియల్ నందగిరి హిల్స్ నెట్ వెంచర్స్ అక్రమ నిర్మాణాలు. నందగిరి భూమిని జూబ్లీ హిల్స్ హౌసింగ్ సొసైటీలో ఉన్నట్టు చూపించే అనుమతులు పరిమితికి మించి అంతస్తుల నిర్మాణానికి గతంలో బల్దియా పర్మిషన్లు విజిలెన్స్ ఎంక్వైరీలో అక్రమాలు నిజమని తేల్చిన హైకోర్టు వివరణ అడిగిన చర్యలు లేవు. చర్యలు తీసుకోవాలని హైడ్రా మున్సిపల్ కు సొసైటీ వినతి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు వెళ్తామని వెల్లడి. క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్. నివాస ప్రాంతం నందగిరి హిల్స్ లో నెట్ వెంచర్స్ అక్రమ కట్టడాలు. మీడియాతో మాట్లాడుతున్న నందగిరి హిల్స్ హౌసింగ్ సొసైటీ సభ్యులు జితేందర్ రెడ్డి, వెదిరే శ్రీరామ్ కొండను తవ్వి కమర్షియల్ కాంప్లెక్స్ ఒక్కో ఏడాది ఒక్కో తరహా బిల్డింగ్ పర్మిషన్లు అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టిన నెట్ వెంచర్స్ నిర్మాణాలు. నందగిరి హిల్స్ షార్ట్ లైట్స్ పర్యావరణ పరంగా సున్నితమైన పార్కు జోన్ లో ఉంది. పార్కు కేవలం 40 మీటర్ల పరిధిలో 100 అడుగుల లోతులో తవ్వకాలు జరిపి 450 అడుగుల ఎత్తులో బిల్డింగ్ నిర్మిస్తున్నారు. 2,09,000 చదరపు మీటర్లలో నిర్మిస్తున్నటువంటి మల్టీపర్పస్ బిల్డింగ్ లో 6,000 కార్లు, 2,000 బైక్స్ పార్కు చేసుకునేలా ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల పొల్యూషన్, వాహనాల రణగణ ధ్వనులతో పర్యావరణానికి, పార్కులోని జంతువుల జాల మనుగడకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. పర్యావరణ, అటవీ, వాతావరణ మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారం 1.5 లక్షల చదరపు మీటర్ల వైశాల్యంలో భారీ భవనాలు నిర్మిస్తున్నప్పుడు పబ్లిక్ హియరింగ్ తప్పనిసరి. కానీ ఇక్కడ ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ చేయకపోవడం గమనార్హం. అనుమతులు లేకుండా నెట్ వెంచర్స్ నిర్మిస్తున్నటువంటి అక్రమ నిర్మాణాలు, దీనిపై హైడ్రాకు ఫిర్యాదు వెళ్ళిందట. ఒక్కో ఏడాది ఒక్కో తరహా బిల్డింగ్ పర్మిషన్లు తీసుకుంటా ఉన్నారు. ఇదంతా నందగిరి హిల్స్ కు సంబంధించిన శాటిలైట్ ఇమేజ్. అక్రమ కట్టడాలు కడతా ఉన్నట్టున్నట్టుగా తెలుసా ఉన్నది. సభ్యులు మరి జితేందర్ రెడ్డి గారు, వెదిరే శ్రీరామ్ గారు వీళ్ళు మరి బాగా తెలియకల్లోలే. పబ్లిక్ నష్టం జరిగే పనులలో ఉండదుగా సార్. హైడ్రా దీనిపై కూడా చర్యలు తీసుకుంటుందేమో అని చూడాల్సిందే. ఆయకపోతే దసరా నుంచే రైతు భరోసా నిధులు రెడీ చేసుకోవాలని ఆర్థిక శాఖకు సీఎం ఆదేశాలు. ఏదైతే రైతు భరోసా ఇప్పటికే పెట్టుబడి సాయం కొద్దిగా లేట్ అయింది. దానికి కారణం ఏంటంటే రైతు రుణమాఫీ చేయడం వల్ల ఆర్థిక ఖజానా పూర్తిగా జీరోకి వచ్చింది. రైతులకు ముందు ఆర్థిక భారాన్ని తగ్గించాలనే లక్ష్యంతో దాదాపుగా 20,000 కోట్ల రూపాయలతోటి రైతు రుణమాఫీ చేయడం జరిగింది. దానికి సంబంధించి నేడు దసరాకు రైతు భరోసా 7,500 రూపాయలు పర్ ఎకరాకు ఒక పంటకు ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నారు. నిధులు రెడీ చేసుకోవాలని ఆర్థిక శాఖకు సీఎం ఆదేశం. సాగు భూములకే సాయం ఇచ్చే విధంగా వచ్చే నెలలో గైడ్ లైన్స్ రిలీజ్ చేస్తా ఉన్నారు. డిజిటల్ సర్వేతో పక్కాగా పంట భూముల గుర్తింపు. 1,29,00,000లో పంటలు సాగవుతున్నట్టుగా అంచనా. నా తెలంగాణ కోటి రతనాల వీణ కాదు, నా తెలంగాణ 1,30,00,000 ఎకరాల రతనాల వీణ అని చెప్పుకోవచ్చు. 7.5 ఎకరాలకు సీలింగ్ పెడతారని ప్రచారము. ఇది మంచి నిర్ణయం. ఏదైతే దసరా నుంచి రైతు భరోసా ఇవ్వద్దు అన్నారో అది చాలా మంచి నిర్ణయంగా మనం చెప్పవచ్చు. రైతుల కోసం మరో పథకం అమలు చేసేందుకు సర్కార్ రెడీ అయింది. అవసరమైన నిధులు సిద్ధం చేసుకోవాలని 7,500 చొప్పున పెట్టుబడి సాయం ఇస్తామని చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి రైతన్నలకు దసరా నుంచి రైతు భరోసా రానున్నది. ఇకపోతే 10 ఏళ్ల విధ్వంసంపై స్టడీ చేయాలి. గత సర్కార్ ధరణిని అడ్డుపట్టుకుని భూములు కొల్లగొట్టింది. ఎమ్మెల్సీ కోదండరాం కాళేశ్వరం పేరుతో కాంట్రాక్టర్లకు దోచిపెట్టిందని ఫైర్. 10 ఏళ్ల బీఆర్ఎస్ నిరంకుశత్వ పాలన. ప్రొఫెసర్ ఆరగోపాల్. తెలంగాణ దశాబ్ద అభివృద్ధి సమస్యలు సవాళ్లపై కేయులో సదస్సు. మంచి నిర్ణయం తీసుకున్నారు. మేధావులు అదేవిధంగా ప్రొఫెసర్లను కలుసుకొని 10 సంవత్సరాల విధ్వంసాలపై, తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మానవ వనరుల దోపిడిపై, మానవ వనరులకు సంబంధించిన భూమి దోపిడిపై, విద్యా దోపిడిపై సదస్సు నిర్ణయించి స్టడీ చేస్తా ఉన్నారు. దానికి సంబంధించిన రిపోర్ట్ చేయనున్నారు. ఓకే, అన్ని సమస్యలకు ఒకే మాడ్యూల్. భూమాత పోర్టల్తో ధరణి కష్టాలకు చెల్లు. రెవెన్యూ వివాదాలపై ఆన్లైన్ లో అప్పీలేట్ అధికారికి వెళ్లే ఛాన్స్. 9 నెలల్లోనే ధరణిలో 150 పైగా మార్పులు. వచ్చే అసెంబ్లీ చర్యల్లో కొత్త ROR 2024 ముసాయిదా రెడీ చేయనున్న సర్కార్. ఇదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, గౌరవ మంత్రివర్యులు, ఇండస్ట్రియల్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు పరిశ్రమల శాఖగా ఉండి విద్యార్థులు ఏదైతే డిగ్రీలో, బీటెక్లో, ఇంజనీరింగ్ చేస్తే వారు ప్రపంచంతో పోటీ పడడానికి అవకాశం లేకుండా పోతుందని తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక స్కిల్ యూనివర్సిటీని, అంటే ప్రతి విద్యార్థి, డిగ్రీ చేసిన విద్యార్థితో పాటుగా ప్రతి విద్యార్థి స్కిల్
ఒక నైపుణ్య శిక్షణను తీసుకోవాలి, దాన్ని ఈ సంవత్సరం నుంచే ప్రారంభిస్తున్నామని శ్రీధర్ బాబు గారు ఏదైతే తెలిపడం జరిగిందో దానికి సంబంధించి 10,000 మందికి నైపుణ్య శిక్షణ ఇక రెగ్యులర్ డిగ్రీతో పాటుగా బిఎఫ్ఎస్ఐ మినీ డిగ్రీ 20 ఇంజనీరింగ్ కాలేజీలు 18 డిగ్రీ కాలేజీల ఎంపిక ఈ అకాడమిక్ ఇయర్ నుంచి అమలు చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం. రేపు ప్రారంభించనున్న సీఎం రేవంత్. అదే విధంగా శ్రీధర్ బాబు గారు బిఎఫ్ఎస్ఐ కి భారీ డిమాండ్. సెక్టార్ లోని ఐటీ అండ్ ఐటీఈఎస్ నిపుణులకు ప్రపంచ వ్యాప్తంగా భారీ డిమాండ్ ఉంది. గత కొన్నేళ్లుగా మోర్గాన్ స్ట్రీట్ మ్యాచువల్ లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ వంటి బిఎఫ్ఎస్ఐ గ్లోబల్ కెపాసిటీ సెంటర్లు దాదాపుగా 5 లక్షల ఉద్యోగాలు సృష్టించాయి. బిఎస్ఎఫ్ఐ రంగంలో పేరొందిన కంపెనీలన్నీ ఇప్పటికే హైదరాబాద్ లో కీలక వ్యాపార కేంద్రంగా గుర్తించాయి. అందుకే గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లను సవాలుగా మారింది. దీంతో ప్రభుత్వం దీన్ని టేక్ ఆఫ్ చేసి విద్యార్థులకు ఉపాధి లభించేలా గౌరవ శ్రీ శ్రీధర్ బాబు గారి మానస పుత్రికగా స్కిల్ యూనివర్సిటీని చెప్పదలుచుకున్నాము. అయికపోతే